2027 జూలై 23 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత్ కుంభమేళాగా ఘనంగా నిర్వహించి తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలని భావిస్తున్నది రేవంత్ సర్కార్. అందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రానికి ఉన్న 560 కిలోమీటర్ల గోదావరి తీరంలోని ప్రధాన ఆలయాలైన బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం తదితర ఆలయాలను అభివృద్ధి చేయనుంది. ఆలయ పరిసరాల్లో శాశ్వత పుష్కర ఘాట్లు నిర్మించనుంది. ప్రాథమిక అంచనా మేరకు 74 పుష్కర ఘాట్లు నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. రోజుకి 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదే సమయంలో ట్రాఫిక్ కి ఇబ్బంది రాకుండా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోనున్నారు. పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధి, సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను నియమించుకునేందుకు కూడా సర్కార్ వెసులుబాటు కల్పించింది. స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వినియోగించుకోనుంది.